హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీవింగ్ స్టోరీస్ బై వసుంధర. డిజైనర్ వేర్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఫస్ట్ మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేయాలంటే దానికి ఎంత మెటీరియల్ పడుతుందో చూసుకోవాలి. నాకు ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి 22 మీటర్స్ పట్టింది. ఏదైనా డ్రెస్ ఇలా ఫుల్ సర్కిల్లో స్టిచ్ చేయాలంటే దానికి 4 మీటర్స్ పడుతుంది. నేను ఈ డ్రెస్ని 2 లేయర్స్ లాగా స్టిచ్ చేశాను. కింద కుర్చీలకు ఒక లేయరు, పైన ఫ్లవర్స్కి ఒక లేయరు. కింద కుర్చీల లేయర్కి 4 మీటర్స్, పైన ఫ్లవర్స్ లేయర్కి 4 మీటర్స్, పైన బాడీ పార్ట్కి 2 మీటర్స్, ఫ్లవర్స్కి కుర్చీలకి 12 మీటర్స్ పట్టింది. టోటల్ 22 మీటర్స్ పట్టింది. లైనింగ్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను 6 మీటర్స్. పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ తీసుకున్నాను 1/2 మీటర్. మీరు పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు 25 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. హ్యాండ్ వెడల్పు 11.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. హ్యాండ్ పొడవు 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ డీప్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని ఈ విధంగా గీసుకోండి. ఇలా గీసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంతటితో హ్యాండ్స్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా కుచ్చుళ్ళు ఎలా స్టిచ్ చేయాలో చూడండి. క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్ తీసుకోండి. వెడల్పు 27 ఇంచెస్ ఉండాలి. పొడవు 16 ఇంచెస్ ఉండాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన ఫోల్డ్ దగ్గర నుండి ఈ విధంగా 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన మార్క్ దగ్గర నుండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కుచ్చులు పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్న కుచ్చులని ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఈ కుచ్చులని పినీస్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తరువాత మిషన్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మీరు పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చూడనట్లయితే తప్పకుండా పార్ట్ 1, పార్ట్ 2 వీడియో చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఇంతటితో పైన బాడీ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద స్కర్ట్ పార్ట్ కట్ చేసుకోవాలి. కింద స్కర్ట్ పార్ట్ పొడవు 40 ఇంచెస్ కదా, దానికి ఖర్చు 1 ఇంచ్ తీసుకొని 41 ఇంచెస్తో కట్ చేసుకోవాలి.
నడుము ఫిట్టింగ్ సైజు 30 ఇంచెస్ వచ్చింది. ఆ 30 ఇంచెస్ని 8తో డివైడ్ చేస్తే 3.7 ఇంచెస్ వస్తుంది. 3.7 ఇంచెస్ని 3.8 ఇంచెస్గా తీసుకోవాలి. మీరు కూడా మీ నడుము ఫిట్టింగ్ సైజుని ఈ విధంగా 8తో డివైడ్ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ నడుము ఫిట్టింగ్ సైజ్ తీసుకోవాలి. ఖర్చుతో పని లేదు. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఆటోమేటిక్గా క్లాత్ అనేది సాగుతుంది, ఖర్చు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు 4 మీటర్స్ క్లాత్ తీసుకొని దానిని సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు 2 లేయర్స్ వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని మళ్ళీ సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత క్లాత్ 4 లేయర్స్ వస్తుంది. ఇప్పుడు క్లాత్ని క్రాస్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నడుము 3.8 ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా. ఈ కార్నర్లో ఈ విధంగా టేప్తో 3.8 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మీరు కూడా మీ నడుము ఫిట్టింగ్ సైజుని 8తో డివైడ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూని ఈ కార్నర్లో తీసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి పొడవు 41 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి 41 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ని కార్నర్లో మార్క్ చేసుకొని 2 సైడ్స్ ఉన్న డాట్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా 2 సైడ్స్ మార్క్ చేసుకున్న డాట్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. తర్వాత మార్క్ చేసుకున్న ఈ డాట్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి చూస్తే 2 లేయర్స్లో క్లాత్ హాఫ్ సర్కిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 హాఫ్ సర్కిల్స్ని సపరేట్ చేసి ఈ విధంగా సెట్ చేస్తే ఫుల్ సర్కిల్లో కనిపిస్తుంది. ఇదే విధంగా సెకండ్ లేయర్ను కూడా నడుము 3.8 ఇంచెస్ తీసుకొని పొడవు 41 ఇంచెస్కి 5 ఇంచెస్ తగ్గించుకొని 36 ఇంచెస్తో కట్ చేసుకోవాలి. తర్వాత సాటిన్ లైనింగ్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. నేను ఈ డ్రెస్కి సాటిన్ క్లాత్ని 6 మీటర్స్ తీసుకున్నాను. దీంట్లో బాడీ పార్ట్కి 1/2 మీటర్స్ తీసేస్తే మిగిలిన క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 2 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు దీనిని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము ఫిట్టింగ్ సైజ్ 30 ఇంచెస్ని 8తో డివైడ్ చేస్తే 3.7 ఇంచెస్ వస్తుంది. ఆ 3.7 ఇంచెస్ని 3.8 ఇంచెస్గా తీసుకోమని చెప్పాను కదా. ఆ 3.8 ఇంచెస్ని ఈ కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన మార్క్ దగ్గర నుండి పొడవు 41 ఇంచెస్ తీసుకోవాలి. కానీ ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకోవాలి కాబట్టి 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా మార్క్ దగ్గర నుండి 40 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ని కార్నర్లో ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత మార్క్ చేసుకున్న ఈ డాట్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా 2 సైడ్స్ మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ డాట్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింది సైడు మిడిల్లో కొద్ది క్లాత్ తక్కువ అవుతుంది, అక్కడ కొద్ది ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత క్లాత్ను ఓపెన్ చేసి చూస్తే హాఫ్ సర్కిల్లో 2 లేయర్స్ వస్తాయి. ఈ 2 లేయర్స్ని సపరేట్ చేసి ఈ విధంగా సెట్ చేస్తే ఫుల్ సర్కిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు సాటిన్ క్లాత్ లైనింగ్ మీద 2 లేయర్స్ నెట్ క్లాత్ వేసుకొని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ సాటిన్ క్లాత్ లైనింగ్ మీద 41 ఇంచెస్ పొడవు కట్ చేసుకున్న నెట్ క్లాత్ని వేసుకోవాలి. తర్వాత 36 ఇంచెస్ పొడవు కట్ చేసుకున్న నెట్ క్లాత్ని వేసుకోవాలి. ఈ విధంగా 3 లేయర్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్కర్ట్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. స్కర్ట్ పార్ట్కి బాడీ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా నడుం పార్ట్ దగ్గర నుండి హ్యాండ్ సైడ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత మీ ఫిట్టింగ్ సైజెస్ మార్క్ చేసుకొని ఆల్టరేషన్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పార్ట్ 1 వీడియోలో షోల్డర్ పార్ట్ కట్ చేసుకున్న పేపర్స్ తీసుకొని ఫ్రంట్ సైడ్ నెక్, బ్యాక్ సైడ్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు నెక్ వెడల్పు ఈ విధంగా తీసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న ఈ మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నెక్ డీపు మిడిల్ లైన్ మీద 3.5 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న మార్క్ నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింది సైడు మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ డాట్స్ని ఈ విధంగా స్కేల్తో లైన్స్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్స్ గీసుకున్న తర్వాత రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా తీసుకొని ఈ విధంగా గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత గీసుకున్న లైన్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతటితో ఫ్రంట్ సైడ్ నెక్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న షోల్డర్ పేపర్ తీసుకొని మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి నెక్ పొడవు 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు కింది సైడు మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మిడిల్ లైన్ దగ్గర నుండి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్కేల్తో ఈ విధంగా లైన్స్ గీసుకోవాలి.
ఈ విధంగా గీసుకున్న తర్వాత రౌండ్ షేప్లో ఉన్నది ఏదైనా తీసుకొని ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ దగ్గర ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఈ డాట్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత గీసుకున్న లైన్స్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ నెక్ని బ్యాక్ సైడ్ నెక్ని డ్రెస్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కట్ చేసుకొని డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా జిప్ స్టిచ్ చేశాను. నెక్ కట్ చేసుకున్న తర్వాత దానికి క్లాత్ అటాచ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్కి ఈ విధంగా ఉక్స్ స్టిచ్ చేశాను. ఫ్రంట్ సైడ్ నెక్కి ఈ విధంగా స్టోన్ లేస్ హ్యాండ్తో స్టిచ్ చేశాను. తర్వాత నడుము దగ్గర బెల్ట్ స్టిచ్ చేశాను. సాటిన్ క్లాత్ బక్రం యూజ్ చేసి ఫస్ట్ బెల్ట్ షేప్లో స్టిచ్ చేశాను. తర్వాత దాని మీద లేస్ ఈ విధంగా హ్యాండ్తో స్టిచ్ చేశాను. డ్రెస్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. పైన లేయర్కి ఈ విధంగా ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. తర్వాత కింది లేయర్కి 5 ఇంచ్ వెడల్పున్న క్లాత్ తీసుకొని జిగ్జాగ్ చేసి కుచ్చులు పెట్టి ఈ విధంగా అటాచ్ చేసి స్టిచ్ చేశాను. పైన లేయర్ మీద స్టిచ్ చేసిన ఫ్లవర్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లో చూడండి. తర్వాత లోపల లైనింగ్కి కింది సైడు ఈ విధంగా జిగ్జాగ్ చేశాను. డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఈ డ్రెస్కి లోపల బుట్టలాగా లేచే క్యాన్ స్టిచ్ చేసి వేసుకున్నాను. బుట్ట షేప్లో క్యాన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్లో చెక్ చేసుకోండి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.